Corinthians chapter 11, verse 3. But I want you to understand that the head of every man is Christ. The head of a wife is her husband, and the head of Christ is God. Fourth verse కూడా చూద్దాము. Every man who prays or prophesies with his head covered dishonor his head. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో, ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును. అంటే పురుషులు ముసుగు వేసుకొని ప్రార్థించడం ఇలాంటివి చేయకూడదు అని చెప్పి మీనింగ్ అన్నమాట. అయితే మరి ఇంకొక విషయం ఏంటంటే 3వ వచనంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు అని రాయబడి ఉన్నది. శిరస్సు లేకుండా మండి ఉంటే అది ఏమైనా వర్క్ చేస్తుందా, పని చేస్తుందా, అసలు మనిషిలా ఉంటుందా? మనిషి ఆకారం ఉండదు, మనిషి చేయాల్సిన పనులు కూడా చేయటం అనేది ఉండదు, ప్రాణంతో కూడా ఉండదు. అయితే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తుని శిరస్సుగా పెట్టుకుంటే మనలో జీవం ఉంటుంది అని దీని మీనింగు. స్త్రీకి శిరస్సు పురుషుడు, ప్రతి స్త్రీకి కూడా తన భర్త శిరస్సు అన్నమాట. క్రీస్తునకు శిరస్సు దేవుడు అని మీరు తెలుసుకోవాలి అని చెప్పి నేను కోరుతున్నానని చెప్పి మరి కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఏ పురుషుడును తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించడం కానీ ప్రవచించడం కానీ చేయకూడదు అని ఇక్కడ ఉన్నది. తర్వాత 4వ వచనంలో ఏమున్నదంటే, 4వ వచనంలో ఏ పురుషుడు తన తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయకూడదు, ప్రవచించకూడదు అనే విషయమే 4వ దానిలో ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాల్ని మనం చక్కగా అర్థం చేసుకొని దాని ప్రకారం జీవిస్తే దేవుని దీవెనలు మనకు మెండుగా ఉంటాయి.